హలో వెల్కమ్ టు శీషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో శశి బర్త్డే సర్ప్రైజ్ చూసేద్దాం రండి. బిఫోర్ దాట్, ఒకవేళ మీరు మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు శివాని, మా ఆయన పేరు శశి. వీ బోత్ ఫార్మ్ ద శీషా కపుల్. ఇన్ కేస్ మీకు ట్రావెల్, లైఫ్ స్టైల్ అండ్ కపుల్ కాంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ గోనా హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఈ వీడియోలో అయితే మా హస్బెండ్కి సర్ప్రైజ్ ఎలా ప్లాన్ చేశానో చూసేయండి. ఐడియల్గా నాకు పెద్దగా రిసోర్సెస్ తెలీదు, అంటే నాకు డ్రైవింగ్ రాదు అండ్ నాకు తెలిసినవే చాలా ఫ్యూ రిసోర్సెస్ అనమాట, లైక్ గిఫ్ట్ షాప్స్ అవి కూడా. సో నేను ఏం చేసినా ఈజీగా శశికి తెలిసిపోతుంది. ఐ వాంటెడ్ టు గిఫ్ట్ హిమ్ సంథింగ్ రియల్లీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ ఇయర్ ఒక చిన్న ప్రైవేట్ థియేటర్లో ప్లాన్ చేశాను, వేరెన్ డెకార్, కేక్ కటింగ్, తన కోసం ఒక డెడికేటెడ్ వీడియో అలా. అండ్ ఆ ముందు ఇయర్ వి వెంట ఆన్ ట్రావెల్. సో ఈసారి ఇంకొంచెం యూనిక్గా చేయాలి ముందులా కాకుండా అని చెప్పి కొంచెం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చింది దట్ వై నాట్ మనం మిడ్ నైట్ రోడ్ పైన సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి. బట్ ఆబ్వియస్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అంత ఈజీ కాదు, స్పెషలీ రెసిడెన్షియల్ ఏరియాస్లో. ఎందుకంటే నైట్ టైం మనం రోడ్ పైన అలా గోల చేసామంటే ఆబ్వియస్గా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది అండ్ ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి. సో ఒక రోడ్ అయితే పిక్ చేసుకున్నాము వేరిన్ ట్రాఫిక్ తక్కువ, హౌసెస్ తక్కువ ఉండేవి అండ్ ఆల్రెడీ నైబర్స్తో కన్సెంట్ తీసుకొని వీ వాంటెడ్ టు సెలబ్రేటెడ్. అది కూడా ఒక 5 minutes అంతే, దానికన్నా ఎక్కువ అయితే కాదు. సో నా ఐడియా వాజ్ ప్రెటీ సింపుల్. ఒక చిన్న రెడ్ కార్పెట్, స్లైడ్ డెకార్ అండ్ ఒక హ్యూమన్ సైజ్ టెడ్డీతో శశిని బ్లైండ్ ఫోల్డ్ చేసి కిందకి తీసుకుని రావాలని చెప్పి. అండ్ నాకు ఎప్పటి నుండో అలా ఫైర్ క్రాకర్స్ ప్లే చేయాలి శశి బర్త్డేకి అని ఉండేది. సో ఇవన్నిటినీ నేను నా మట్టిగా ప్లాన్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. పక్కాగా నాకు హెల్ప్ అయితే కావాలి. అండ్ ఎలా చేద్దాం అనుకున్నప్పటికీ హైదరాబాద్లో అయితే స్పెసిఫిక్గా చాలా ఈవెంట్ ప్లానర్స్ ఉన్నారు, సర్ప్రైజ్ ఆర్గనైజర్స్ చేసేవాళ్ళు. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను ఒకటైతే ఇలాంటిది బుక్ చేసుకున్నాను అనమాట. మీ అందరితో పాటు నేను కూడా శశికి బెస్ట్ విషెస్ చెప్తున్నాను అగైన్ ఇన్ ద వీడియో. సో ఇదంతా కూడా ఈవెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన తర్వాత ప్రాపర్గా ఎడిట్ చేసి కూడా ఇచ్చారు. సో ఫస్ట్ టైం నేను పెద్దగా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం రాలేదు. ఒక చిన్న వీడియో అరౌండ్ ఒక 1 minute అనుకుంటా, అది ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేసాను. ఇన్ కేస్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఉంటే కనుక ద శీషా కపుల్ _ అనే హ్యాండిల్లో ఉంటుంది. అరౌండ్ ఒక 30,000 ఫాలోవర్స్ ఉంటారు. సో డూ చెక్అవుట్. ఆల్రెడీ అది ఇట్ క్రాస్డ్ ఐ థింక్ 1.5 lakh అనుకుంటా. సో చాలా రిసీవ్ చాలా బాగా చేసుకున్నారు. అండ్ కంప్లీట్గా ఈ ఈవెంట్ ఎంత బాగా జరిగిందో వీడియో అయితే టర్న్ అవుట్ టూ సినిమాటిక్. సో మీకు ఫ్రీ టైం ఉంటే డూ డెఫినెట్లీ చెక్అవుట్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ బర్త్డే రోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాతో ఇలానే ఉండాలి. ఫస్ట్ టైం అనుకుంటా నేను కామెంట్స్ అన్నిటికీ రిప్లై చేస్తూ నా ఫింగర్ పెయిన్ వస్తుంది, అంతమంది కామెంట్ చేశారు. ఇంత లవ్ కోసం అయితే వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. ఇంకా ఫైనలీ శశి టర్న్ 28 అని నేను, 27 అని తను. హీఈస్ 97 born. సో మీరే తన ప్రాపర్ ఏజ్ కామెంట్ చేసేయండి. మా ఇద్దరం మాత్రం 27, 28 అనుకుంటూ ఫైట్ చేస్తూ ఉన్నాం. సో ఇలా అయితే మా కోసి బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. మేము సెలెక్ట్ చేసుకున్న ఆ ఫైర్ క్రాకర్స్ కూడా జస్ట్ 15 shots అనమాట, అంటే లెస్ దెన్ 1 minute అయిపోయేటట్టు, బికాజ్ ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి. అండ్ అదే టైంలో ఐ థింక్ చాలా కార్నర్స్ ఆఫ్ హైదరాబాద్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి అనుకుంటా. సో మినీ దివాళీ మాహోల్ ఉంది ఫుల్. చాలామంది చాలా క్రాకర్స్ ప్లే చేస్తూ ఉన్నారు ప్యారలల్గా. సో ఫైన్, మేము చాలా ఆడ్ వన్ అవుట్ అయితే అవ్వలేదు. శశి మాత్రం ఇంకా ఆపేమని చెప్తావా, వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో చుట్టుపక్కల హౌసెస్కి అనుకుంటూ ఉన్నారు. బట్ వి లైక్ కంప్లీటెడ్ ఇట్ వెరీ క్విక్. సో I should go away now. నీ బర్త్డే నా బర్త్డే ఇంకా అలా అయిన తర్వాత కేక్ కటింగ్ అప్పుడు ముందును కూడా 2 క్రాకర్స్ పెట్టారు. అది జస్ట్ లైటే, నో సౌండ్.
అండ్ స్పెషల్లీ నాకు ఆ స్మోక్తో అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ వీ క్లిక్ సమ్ రియలీ క్యూట్ పిక్చర్స్. సో యూజువల్గా ఇలా మనము ఈ సెలబ్రేషన్స్ అన్నిటికీ ఆ పిక్చర్స్, ఈ వీడియోసే మనకి మెమరీగా ఉంటాయి, లైక్ వెన్ యూ లుక్ బ్యాక్. కాబట్టి వివర్ షై, బట్ మేము ఎవరైతే ఈవెంట్ ప్లానర్స్ని సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళే మాకు మొత్తం వీడియోస్ అండ్ ఫొటోస్ తీశారు. సో వాళ్ళు పోజెస్ చెప్తూ ఉన్నారనమాట, ఇలా చేయండి, ఇలా అయితే బాగుంటుంది అని చెప్పి. సో చాలా బాగా అనిపించింది. మా మినీ ప్రీ వెడ్డింగ్ షూట్లా ఉంది మొత్తం అయితే. శశి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేయగలుగుతానని చెప్పి. హాఫ్ ఆఫ్ ద టైం అక్కడ ఎంజాయ్ చేయకుండా ఎలా చేయగలిగావు ఇదంతా అనుకుంటూ క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. బట్ నాకైతే చాలా సినిమాటిక్గా అనిపించింది. మనం ఎప్పుడో రెమో మూవీలో అనుకుంటా ప్రపోజల్స్ అయినప్పుడు ఫుల్ క్రాకర్స్, ఎల్ఈడి లైట్స్ ఉంటాయి కదా, ఐ వాంటెడ్ టు గివ్ హిమ్ దట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎగ్జాక్ట్గా అలానే వచ్చింది. ఐ వాస్ వెరీ 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 హ్యాపీ. నాకు క్రాకర్స్ such a short notice. Don't mean surprise. నన్ను నేనే తీసా. పిక్ క్రెడిట్స్ నాది ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పిన ఐడియాస్ కాకుండా వాళ్ళు ఇంకా ఒక ఫోటో బ్యానర్ కూడా ప్రిపేర్ చేశారు, హ్యాపీ బర్త్డే లవ్ అని చెప్పి. సో నాకు కూడా చాలా సర్ప్రైజ్ అనమాట. శశితో పాటు ఐ వాజ్ సుప్రీమ్లీ షాక్డ్, అసలు ఎలా చేశారు ఆ బాబు అన్నట్టు. అండ్ ఫోటో ఫ్రేమ్ కూడా నేను ఒక 10 పిక్చర్స్ పంపించాను, ఏది బాగుంటుందో మీరే చూస్ చేయండి అని చెప్పి. అండ్ దే చూస్ ద బెస్ట్ పిక్చర్. శశికి అయితే చాలా నచ్చేసింది. ఆ పిక్చర్ నేనే తీశాను. మీకు గుర్తునుంటే మేము అజ్మీరాకి వెళ్తున్నప్పుడు ఒక షూట్కి సూరత్కి వెళ్తున్నాం ఆన్ ట్రైన్. సో అప్పుడు బాగా బోర్ కొడుతుందని చెప్పి నేను శశికి కొన్ని పిక్చర్స్ తీసాను. ఇట్ వాజ్ వన్ అమంగ్ దాట్. సో నేనే తీసానా, ఇంత బాగుందా, అది శశి బ్యూటీయా లేదా నా ఫోటోగ్రఫీ బ్యూటీయా అని చెప్పి మేము ఫుల్ డిబేట్ చేసుకున్నాం. సో హియర్ ఇస్ వాట్ అవర్ బర్త్డే సెలబ్రేషన్ లుక్ లైక్. శశి అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా చాలా హ్యాపీ, బికాజ్ నా మైండ్లో ఉన్న ఎగ్జాక్ట్ థింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి. సో దట్స్ వాట్ మ్యాటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే కదా. అండ్ ఐ థింక్ ఈ మంత్ అంతా కూడా మా ఇంట్లో బర్త్డే మంత్ లాగా ఉంది. ముందేమో మా మమ్మీ బర్త్డే, తర్వాత శశి, అండ్ ఈ మంత్ ఎండ్లో అయితే మా చెల్లి బర్త్డే కూడా ఉంది. సో మీ దగ్గర ఇంకేమైనా ఐడియాస్ ఉంటే క్రియేటివ్గా ఎలా సెలబ్రేట్ చేయవచ్చు అని నాకు కామెంట్స్లో చెప్పేయండి. మా చెల్లికి ఈసారి మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసేద్దాం. సో యా, ఇలా అయితే మా చిన్న క్యూట్ బర్త్డే మిడ్ నైట్ సెలబ్రేషన్ అయిపోయింది. ఈ వీడియో మొత్తంలో మీకు అన్నిటికన్నా ఫన్ ఆర్ లవ్లీ పార్ట్ ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. అండ్ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సీ యూ సూన్. బాయ్ బాయ్, సాయోనారా.